ప్రస్తుతం హైదరాబాద్ లో అల్లకల్లోలంగా ఉంది వాతావరణం. దానికి కారణం ఏదో వచ్చిన ఒక తుఫాన్ కాదు, భారీ బీభత్సం కాదు. హైడ్రా దెబ్బ మామూలుగా తగలట్లేదు. మొన్నటి వరకు ఒక ఎన్ కన్వెన్షనో, లేదంటే ఒక ఫామ్ హౌసో, లేదంటే బడా బడా బిల్డింగ్లో బఫర్ జోనో, లేదంటే ఎఫ్టిఎల్ లిమిట్ కొంతవరకే ఉంటది. సామాన్యుల జోలికి రారు, లేదంటే మధ్యతరగతి ప్రజల జోలికి వెళ్ళరు. ఏదో ఆల్టర్నేట్ ఉంటుందని అనుకున్నాం, కానీ వచ్చేసింది. అమీన్పూర్ వచ్చేసింది, కుకట్పల్లి వచ్చేసింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్ర వాసులు ఉండే, ఒక రకంగా సెటిలర్స్ ఉండే ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు కుకట్పల్లి, ఆ సరౌండింగ్ మియాపూర్ కానీ ఇవన్నీ. ఇప్పుడు అక్కడే నిర్మాణాలని, భారీ భవంతులను కూల్చేస్తున్నారు. నోటీసులు ఇవ్వట్లేదని చెప్తున్నారు. కనీసం ఇంట్లో సామాన్లు బయటికి తీసుకొచ్చే సమయం కూడా ఇవ్వకుండా పేక మేడల్లాగా 5-6 అంతస్తుల బిల్డింగ్ని కూల్చేస్తున్నారు. ఒకప్పుడు గతంలో అక్కడ చెరువులు ఉండేవి అనేది. హైడ్రాకి ఇంకా అడ్డు లేదు, తిరుగులేదు, ఎదురు లేదు, బెదురు లేదు. వెనక రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ హైడ్రా ఇలాగే ఉంటే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోద్దా? ఒక రకంగా దీన్ని ఎప్పటికీ స్వాగతించాలా, యాక్సెప్ట్ చేయాలా, లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ బాధలు చూసినప్పుడు రాజకీయ కోణం చూడాలా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, దీని గురించి మనం ఇప్పటికే 2-3 సార్లు మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఒక సందర్భంలో యాక్సెప్ట్ చేస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా మొదట్లో యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే మధ్యతరగతి ప్రజలు లోన్లు పెట్టి, అప్పులు పెట్టి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఇప్పటికే నిన్న విజువల్స్ అయి చూస్తా ఉంటే ఇంట్లో సామాన్లు కూడా తీసుకునే అవకాశం ఇవ్వకుండా కూల్ చేయడం, దాన్ని అసలు ఎలా చూడాలి? ఇక్కడ బేసిక్గా ఒక జర్నలిస్ట్గా అయితే చెరువుల కబ్జాలని తొలగించాలని కోరిన వాళ్ళల్లో నేను ఒకడిని. చెరువుల కబ్జాల మీదన చెరువు అనేటటువంటి దాన్ని ఎట్లా కబ్జా చేశారన్నటువంటిది ఒక ఏడాది పాటు సీరియల్గా వార్తలు వేయించిన ఎడిటర్ని నేను. దాని మీద డిబేట్లు పెట్టిన వాడిని, చెరువుల పరిరక్షణ సంఘం వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసిన వాడిని. చెరువులకి సంబంధించినటువంటి ఆక్రమణలని తీయడాన్ని నేను అంగీకరిస్తాను. అదే సందర్భంలో చెరువు అన్నటువంటి పేరుతో అన్నిటి మీద పడిపోతేనే ప్రమాదం. ఇప్పుడు జరుగుతున్నది చెరువు లోపల వేరు, బయట వేరు. బఫర్ జోన్, ఎఫ్టిఎల్ లెవెల్స్ నీ జేబులో రాసుకుని జనానికి ఎట్లా తెలుస్తుంది? తప్పు ఒకళ్ళదైతే శిక్ష మరొకళ్ళకి ఎట్లా వేస్తావు? ఇప్పుడు చెరువు దగ్గర పట్టా భూమిలో కట్టారనుకోండి, క్రైమ్ నా దృష్టిలో. పట్టా అనేది దేనికి ఇస్తారు? చెరువు దగ్గర. చెరువు అయినా, కాలవైనా, నదైనా వాటికి పక్కనిచ్చే పట్టా ఏంటి అంటే వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తారు. అంటే ఊరికినే వృధాగా పడేసి ఉండే కంటే నీళ్లు లేని టైంలో వ్యవసాయం చేసుకోవచ్చు, నీళ్లు ఉన్నప్పుడు దాని జోలికి రాకూడదు. అంటే మునిగిపోయినా మాకు సంబంధం లేదు, ఖాళీగా ఉన్న టైంలో నీకు బతుకు తెరువు లేదు కదా భయ్యా, ఇది వాడుకో. దాన్ని సాగు పట్టాలంటారు. సాగు పట్టాకి తీసుకున్న దాంట్లో బిల్డింగ్ కట్టారనుకోండి, ఖచ్చితంగా తప్పే. వ్యాపారం చేస్తే ఖచ్చితంగా తప్పే. ఓ షాప్ పెడితే తప్పే, ఒక ఫ్యాక్టరీ పెడితే తప్పే. పట్టాలు ఇవ్వడం తప్పు కాదు. పట్టా నేను అనేది సాగు పట్టా. మాధవరావు కృష్ణారావు గారు ఆయన అంటున్నది అదే కదా, కుకట్పల్లి ఎమ్మెల్యే. ఒకప్పుడు పట్టాలు ఇచ్చాము ఆ నల్ల చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 19 ఎకరాల్లో, ఎన్ని గుంటల్లో కానీ ఇచ్చాము, వాటిని ఎలా కూల్చేస్తారు, పట్టాలు ఇచ్చిన భూముల మీద ఎలా దాడులు చేస్తారని కదా. ఏం పట్టా ఇచ్చారు అది తేలాలి. ఇప్పుడు చెరువు లోపల ఇచ్చేది సాగు పట్టా. అది కాకుండా పట్టాలు ఇచ్చారంటే ఏం జరిగి ఉండాలి? ముందు ఆక్రమించుకుని ఇల్లు కట్టేస్తారు, పాకలు వేసేస్తారు. వేసేసిన తర్వాత బీఫామ్ పట్టా ఇస్తారు. ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళకి. రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని వాళ్ళ అనుచరుల చేత కబ్జా చేయించి ఆ తర్వాత బీఫామ్ పట్టాలు ఇచ్చి, ఆ బీఫామ్ పట్టాలు తీసుకొని ఉన్న వాళ్ళ దగ్గరకు డబ్బులు ఇచ్చి కొనేసుకుని ఇల్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు. అది కూడా 30 ఏళ్ళ తర్వాత ఎంతో వాళ్ళకి ఏదో ఉంటది కదా, చేస్తారు, వెంచర్లు వేస్తారు. అది జరిగింది అంటే గనక తప్పే. అది కూడా నా దృష్టిలో కబ్జా చేయడం తప్పు. కబ్జా చేసి బీఫారాలు ఇవ్వడం అంటే కావాలని చేసిన గేమ్. అయితే ఇందులో ఆ రోజున అమ్మేసినోడు బాగుపడ్డాడు, తర్వాతోడు బాగుపడ్డాడు. ఇప్పుడు కొనుక్కున్నాడు ఎందుకు మునగాలి? అదే కదా. అవును, అక్కడ అది తేలాలి. చెరువుకి సంబంధించినటువంటి లోపల కట్టేదాన్ని కూల్చడాన్ని ఇవాళ కూడా సమర్థిస్తాను నేను. చెరువు లోపల కూల్చడాన్ని, చెరువు పరివాహక ప్రాంతంలో పట్టా లేకుండా
కట్టినట్టు పట్టాలతో కట్టిన దాన్ని కూడా తప్పుపడతానే. కానీ ఇక్కడ జిహెచ్ఎంసి పర్మిషను, హెచ్ఎండిఏ పర్మిషను ఉండి కట్టిన వాటిని కూల్చడాన్ని తప్పుపడతానే. ఎందుకంటే జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చిందంటే ఏంటి, అది కట్టుకోవడానికి అనువుగానేదే కదా. అలాగే హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిందంటే ఏంటి, కట్టుకోమనినే కదా, డబ్బులు వసూలు చేశారు కదా, అది చట్టబద్ధత ఇచ్చారు కదా వాళ్ళు. దానికి రిజిస్ట్రేషన్ జరిగిందంటే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అంటే ఏంటి, చట్టబద్ధత ఉన్నట్టే కదా. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన దాన్ని నువ్వెట్టా కూలుస్తావు? నువ్వు ఎవడే కూల్చడానికి? నీకున్న విశృంఖల అధికారం కాదు కదా, విచక్షణ అధికారం. అధికారాలు రెండు రకాలు. విచక్షణ అధికారం రాజకీయం పరంగా ప్రభుత్వానికి పెద్దలు ప్రజలు ఇచ్చేది, రాజ్యాంగం ఇచ్చేది విచక్షణ అధికారం, విశృంఖల అధికారం కాదు. ఇప్పుడు అన్నీ ఉండగా కూల్చేది విశృంఖల అధికారం అవుతుంది. కానీ సార్ ఒక్కొక్కసారి పేదలకు పట్టాలు ఇచ్చే విషయంలో చెరువులను కప్పెట్టి ప్రభుత్వాలే పట్టాలు ఇస్తున్న సందర్భాలు ఉండవా? ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది అనేది కదా ఈయన ఇండైరెక్ట్ గా చెప్పింది, మాధవరం కృష్ణారావు చెప్పింది. అది తప్పు అవుతుంది. చెరువులు కప్పెట్టి కూడా పట్టాలు, అది ప్రభుత్వం ఆనాటి తప్పు చేసినట్టు. చెరువును కప్పెట్టి ఇవ్వకూడదు, అట్లాగా అది ఇవ్వకూడదు లెక్క ప్రకారం. ఇచ్చారు అంటే రాజకీయ నాయకులు దుర్మార్గం చేసినట్టు, ఆ రోజున ఉన్నటువంటి రాజకీయాలు దుర్మార్గం చేసినట్టు. దానివల్ల సమస్య ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. నీళ్ళు ఆ లోపలికి వస్తూ ఉంటాయి, ఎండిపోయిద్ది ఎండాకాలం. ఎండిపోయింది కాబట్టి చెరువుని కబ్జా చేసేసుకుంటే ఎట్లాగా? ఆ నీళ్ళు ఎక్కడికి పోవాలి? పోనీ అక్కడ చెరువులో పూర్తి చేసేసి వీళ్ళు కట్టుకున్నారు, ఆ నీళ్ళు ఎక్కడికి పోయేటట్టు పెట్టారు? వీళ్ళు పోనీ ఏమైనా ఆల్టర్నేటివ్ పెట్టారా? అప్పుడు ఏం చేయాలి? పేద పంట కాలువలు లాంటివి పెట్టాలి. ఆ నీళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిపోయి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. అది చేసి నువ్వు ఇయ్యి పట్టాలు, తప్పులే. అట్లా కాకపోతే ఏమైపోతుంది? మునిగినప్పుడల్లా ప్రభుత్వానికి ప్రజలకి అందరికీ బాధే కదా. ఇప్పుడు అదేదో ఉంటుంది ఊరి చివరిన అవుట్స్కట్స్లో బుడంగిపేట అవి అట్లాగే చెరువుల్లో ఇచ్చేశారు. తర్వాత వాళ్ళు వెళ్ళాలి పాపం ఏదో కొనుక్కుంటారు అంత అవుతుంది. తర్వాత వాళ్ళు బద్దాక మునుగుతుంటారు. వాళ్ళు ఏం పాపం చేశారు? అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఖచ్చితంగా అక్రమంగా నిర్మించిన, నేను అనేది ఏంటంటే పట్టా లేని వాటిట్లలో కడితే కూల్చేయండి. పట్టా ఉండి కూడా అది సాగు పట్టాగా ఉండి వేరే వాటి కింద కట్టారా, కూల్చేయండి. కానీ భవనానికి పర్మిషన్ ఇచ్చి, అలాగే అక్కడ అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చి, విల్లాకి పర్మిషన్ ఇచ్చి, రిజిస్ట్రేషన్లు చేసి అంతా అయ్యాక కూల్చడం నేరం, పాపం కూడా కాదు, అది నేరం. రెండవది, దానివల్ల విక్టిమ్ అవుతున్నటువంటి వాడు కొనుక్కున్నాడు. లేదా మీరు మిగతా బాధ్యత కూడా తీసుకోండి. ఎవరికైతే ఇప్పుడు ఈ కొలగొడుతున్నారో వాళ్ళు సొంతగా ఎవరి దగ్గర కొనుక్కుని ఉంటే వాళ్ళ చేతన ఇప్పించండి వీళ్ళకి డబ్బులు. పట్టా వాడి దగ్గర కొనుక్కుని ఉంటే తప్పు వీళ్ళదే, బిల్డర్ దగ్గర కొనుక్కుంటే తప్పు బిల్డర్ది. అప్పుడు బిల్డర్ చేత ఇప్పించండి వీళ్ళకి డబ్బులు. వాడు సేఫ్గా ఉండి వీళ్ళు ఎందుకు మునగాలి? అది తేడా. రేవంత్ రెడ్డి డేరింగ్ స్టెప్ అనుకోవాలా, లేదంటే ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్, ప్రధానంగా ఆంధ్ర ప్రజలు ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ ఇప్పుడు ఈ కూల్చివేతలు జరుగుతాయి. మొన్నటి వరకు ఫామ్ హౌస్లు, ప్రహారీ గోడలు కట్టిని మాత్రమే కూల్చారు. ఇప్పుడు నివాసం ఉంటున్న ఇల్లులు కూల్చేస్తున్నారు. ఇందులో ఏమైనా రాజకీయం కూడా చూడొచ్చా? నాకు అందులో రాజకీయం ఏం కనిపించట్లేదు. అతని ఆస్పెక్ట్ ఒకటి చెరువుల్ని కాపాడడం అనేది, రెండవ ఆస్పెక్ట్ కనబడుతున్నది ఏంటంటే నేను ఎవరిని లెక్క చేయను అనేటటువంటి తత్వం చూపెట్టాలనుకుంటున్నారు. అయితే సమస్యల్లో దానివల్ల పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఎందుకని అదేది స్కీములు పెట్టేవాళ్ళం కదా, బీపీఎస్ స్కీమ్ అని, బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అని, బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఎందుకు పెట్టాము? ఇబ్బంది పడిపోతారు, ఆల్రెడీ కొనుక్కున్నోడు నష్టపోతాడు అనేసి. ఎందుకది అంటే తప్పు చేయలేదు వీళ్ళు, అక్కడ పొరపాటు చేసినోడు ఒకడైతే శిక్ష పడుతుంది వీళ్ళకి అన్నటువంటి ఉద్దేశంతో. ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళ ట్రాఫిక్ ఇట్టించి వెళ్తుంటే వన్ వేలో మనకు కేసు రాస్తాడండి. 4 రోజులు పోయాక 1 వే మారుస్తాడు. అప్పుడు అట్టించి వస్తుంటే కేసు అవ్వదు కదా. ఈ చట్టం మన చేతిలో ఉంది కాబట్టి ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు ఇవన్నీ కూడా, బీపీఎస్లు అనేది ప్రభుత్వం చేయదగ్గది.
అవును. ఇట్లాంటి తప్పు అనిపించింది నీకు, నగరం మొత్తం మీద ఓ ప్లాన్ చేయి, ఎక్కడెక్కడ ఎన్ని అనేది గతంలో వాళ్ళందరికీ కేసీఆర్ ప్రభుత్వం పెనలైజేషన్ చేసింది అదే. పర్మిషన్ అంతే కదా. అలా కట్టించుకొని వాళ్ళకి శాశ్వతంగా హక్కులు ఇచ్చారు. ఇచ్చాక నువ్వు ఇవాళ కూల్చేస్తానంటే ఎట్లాగా? ఇవాళని మనకి యూట్యూబ్లో పెడతా ఉంటారు వీడియోలు, పెట్టే వాటిలో 100కి 70 నుంచి 80 ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఉంది, ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఉంది అంటారు. అవును అవును. అది వచ్చి నువ్వు కూలిస్తే ఇప్పుడు ఇంకా అవేం పని చేయట్లేదు, ఎల్ఆర్ఎస్ పర్మిషన్ లేదు, ఏం లేదు ఇంకా. అది మరి ఇంకేం చేయాలి అప్పుడు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభుత్వం అనేటటువంటిది ఫెసిలిటేటర్గా ఉండాలి, డిస్ట్రాయర్గా ఉండకూడదు. ఇక్కడ నేను చెప్పినట్టు నువ్వు ధనవంతులైనటువంటి వాళ్ళు కబ్జా చేశారు చెరువులో, యాక్షన్ తీసుకో. మరి దుర్గం చెరువుకు నోటీసులు ఎందుకు ఇచ్చావు? వాళ్ళు వాళ్ళ కోర్టులో వేస్తే 4 రోజులు టైం ఇచ్చి అదేదో చెరువుల పరిరక్షణ కమిటీ ముందు కూర్చోవాలట, ఆ తర్వాత వీళ్ళు చెప్పే మాటిని యాక్షన్ తీసుకోవాలట. మరి అదే పని నేను అమీన్పూర్కి ఇవ్వచ్చుగా, అదే చాయిస్ కుకట్పల్లి వాళ్ళకి ఇవ్వచ్చుగా, అదేం లెక్క మరి? కానీ పెద్దలతోనూ బడాబాబులతో ఆగుతుంది అని అనుకున్నారు, కానీ ఇప్పుడు సాధారణ ప్రజల వరకు వచ్చేసింది సార్. ఇప్పుడు ఇంకేంటిది, ఇంతేనా, ఇది ఇంకెలాగా పెరుక్కుంటా పోద్దా? అలా పోతే ఇంక అక్కడ అసలు ఉండడం అనేది చాలా కష్టం అయిపోద్ది పరిస్థితి వాళ్ళకి. ఒక అందుకు మంచిదేమో, వీటి చూసిన తర్వాత ఎవడు కొన్నాం, ఇప్పుడు రేట్లు భారీగా పెరిగిపోయినాయి మొన్నటిదాకా, ఇప్పుడు మొత్తం పడిపోతే ఆ విధంగా మనం కొంతమంది మధ్యతరగతి కొత్త కొనుక్కుంటారేమో. ఇంకోటి ఆంధ్రాకి పెట్టుబడులు రావడానికి ఒక బెనిఫిట్ అవుద్దేమో. ఒక ఆస్పెక్ట్ మాత్రం కరెక్టు, ఏ వ్యవస్థ అయినా సరే ప్రజలకి భరోసానిచ్చేది ఉండాలి ప్రభుత్వం అనేది. అదే కదా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు, ప్రజలకి అన్యాయం జరగకూడదు. ప్రజలకి న్యాయం చేయడం కోసం పెద్దవాళ్లతో పోరాడాల్సింది ప్రభుత్వం తప్పించి, పెద్దవాళ్ళని కాపాడేందుకోసం అంటే లైక్ బిల్డర్లని కాపాడుకుంటూ, తన రాజకీయాన్ని కాపాడుకుంటూ, తన స్టామినా పెంచుకోవడానికి, తన పేరు పెంచుకోవడానికి మధ్య తరగతి పేద ప్రజల్ని దెబ్బతీయకూడదు. అది ఆలోచించుకోవాల్సి ఉంది. దీని మీద ప్రతిపక్షం కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి సార్. ఇప్పుడు ఇంత గోల్ జరుగుతుంటే ఒక పక్క కరపుగూడు గాంధీకి అది ఎందుకు ఇచ్చారు, ఆ పదవి ఎందుకు ఇచ్చారు, ఈయన ఎప్పుడు మారాడు, హరీష్ రావు ఆల్రెడీ దాని మీద వేసారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప దీని గురించి ఎవరో మాట్లాడలేదు, దాని మీద సవాల్ విసురుకుంటున్నారు తప్ప. వాళ్ళకి హ్యాపీ కదా, ఇగో మేమేమో బాగా కాపాడాం హైదరాబాద్ని, ఈ నాశనం చేస్తున్నాడు, మీరే తెలుసుకోండి అని చెప్పడం. అంటే ప్రజలకు రక్షణ ఏది, ప్రజలకు సపోర్ట్ ఇచ్చేది ఎవరు? అక్కడ ప్రతిపక్షం కొరత ఉంది తెలంగాణలో, సమస్య అదే. తెలంగాణ 2 రాష్ట్రాల్లో ప్రతిపక్షం కొరత ఉంది రకంగా, అదే కదా, అదే వచ్చింది. రేపు పొద్దున అలాంటిది ఎక్కడ వచ్చినా సరే హ్యాండ్స్ అప్ అనేమో, ప్రతిపక్షం చేసేది ఏమి ఉండదేమో. అంతే. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి ప్రస్తుతం హైడ్రా మొత్తం ఇటు హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సెటిలర్స్ నే కాదు, ఇప్పుడు కుకట్పల్లి ఆ ప్రాంతాల వరకు వచ్చేసింది కాబట్టి వణికిపోతున్నారు. మరి ఏం జరుగుద్ది, ఇలాగే ముందుకు వెళ్తే మొత్తం సగం హైదరాబాద్ ఖాళీ అయిపోద్దా? రేవంత్ రెడ్డి డేరింగ్ స్టెప్ అనుకోవాలా, లేదంటే రాజకీయంగా ఏమన్నా ఆలోచన ఉందా ఆయనకి భవిష్యత్తులో? చూద్దాం.